Shall we go to work? పనిలోకి వెళ్దామా? ఏమే ఏమే చెప్పండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 26, 27, 28. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సమయం వచ్చిన కూర్చున్నాం. జస్ట్ గివ్ మీ 1 minute. లూకా సువార్త కొంచెం క్షమించాను, మన తెలుగు అటు ఇటు ఉంటుంది కొంచెం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బేర్ విత్ మీ. లూకా సువార్త మొదటి అధ్యాయము 26, 27, 28. అందరు తీసినట్లయితే మనం అందరు లేచి నిలబడి దేవుని వాక్యం చదువుకుందాం. 3 వచనములు. లూకా సువార్త 26, లూకా సువార్త మొదటి అధ్యాయం 26, 27, 28. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యుద్ధకు దేవుని చేత పంపబడి, ఆ కన్యక మరియా. 28వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, నీకు ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవుని ప్రార్థన చేసుకోండి. జీవం దేవా, నీకే స్తోత్రం. ఈ ఉదయకాలం మాకు నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని మా హృదయం నుంచి అని ప్రార్థన చేస్తుంది. నన్ను నేను తగ్గించుకోవడం, కేవలము ఈ స్థలం ఉంది నీ మహిమ మాత్రమే, నీ నామం మహిమ మాత్రం కనపరచుకోవడం. నీ వాక్యము ఈ బలిపీఠము నుండి వెళ్ళి వాళ్ళ హృదయాలను బాగుపరచుగా, ఈ వాక్యమును విన్నవారు అందరూ దాని యొక్క ఫలాన్ని తిందురుగా, వాళ్ళ జీవితాలు మార్చబడదుగా. నీ యొక్క రక్తాన్ని స్థలమును విడుదలిస్తూ, నీ యొక్క అభిషేకాన్ని ఇక్కడ విడుదల చేస్తూ, నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపునకు పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. హల్లెలూయా. ఇది చాలా స్పెషల్ డే, చాలా ప్రత్యేకమైన దినంగా మనం చెప్పుకుంటాం. అందరికీ తెలిసిన మనం మిమ్మల్ని క్వశ్చన్స్ ఏం అడిగిన అవసరం, ఎందుకంటే ప్రత్యేక దినం మన కొరకు రక్షకుడు పుట్టాడు. మన పాపాల నుంచి మనం విమోచించటకు రక్షకుడు పుట్టాడు. కానీ ఈ రోజు మనం రక్షణ గురించి చూసుకోవడం లేదు, కానీ ఒక దేవుడు నా హృదయంలో పెట్టిన గత వారం నుంచి ఆ వాక్యంని మీకు తెలియజేయాలనుకుంటాను. ఆ వాక్యాన్ని మీకు చెప్పి ముగిస్తాను. అయితే దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక కన్యకను ఏర్పాటు చేస్తున్నాడు. ఒక కన్యక అంటే ఒక కన్యకనే ఉందా బెత్లెహేంలో, నజరేతు పట్టణం? జాగ్రత్తగా మనం ఈ వచనాలు చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్క వాక్యాన్ని చదవాలి. దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. మరి మరియా యుద్ధకి ఎందుకు దేవదూత పంపబడేది? వేరే కన్యకులు లేరా? వేరే స్త్రీలు లేరా? గమనించండి. ఇస్ దేర్ నో అదర్ వర్జిన్ ఉమెన్? వేరొక స్త్రీ లేదా? వేరొక కన్యకలు లేదా? మరి ఎందుకు దేవుడు మరియానే ఎన్నుకోవడం జరిగింది? దేవుడు చాలా, నేను మొదటి వారం చెప్పాను, చాలా ఎలా ఆలోచన చేస్తారంటే క్రమబద్ధంగా ఆలోచన చేస్తాం. హీఈస్ గాడ్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పాను, రైట్? అంటే ఏది చేసినా కూడా ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ఒక మిలిటరీలో మీరు చూసినట్లయితే వాళ్ళు ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. ఏది ప్రోటోకాల్ లేకుండా చేయరన్నమాట. ఉదయకాలం నువ్వు ఈ సమయానికి లేయాలి, పలానా టైంలో నీకు బ్రేక్ఫాస్ట్, పలానా టైంలో నీకు లంచ్ ఉంటుంది, పలానా టైంలో ట్రైనింగ్, పలానా టైంలో నువ్వు నిద్రపోవాలి, పలానా టైంలో నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేయాల్సిన టైంలో నువ్వు పడుకోకూడదు, పడుకున్న టైంలో యుద్ధం చేయాలి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, దాని ప్రోటోకాల్స్, దాని ఒక ఆర్డర్ అది. సో దేవుడు కూడా ఎవరిని ఒట్టిగానే ఎందుకు, మరి కన్యకని మరి అని ఎందుకు మనం జాగ్రత్త గమనించినట్టయితే, ఒక్కొక్కసారి మన ప్రాంతంలో కూడా ఇలా ఉంటుంది, నన్ను ఎందుకు నువ్వు వాడుకోవడం లేదు, నన్ను ఎందుకు నువ్వు ఎన్నుకోవడం లేదు.
నేను ఏం తప్పు చేస్తాను? రోజు సంఘానికి వస్తున్నాను నేను, ప్రార్థన చేస్తున్నాను కదా, ఉపవాసం చేస్తున్నాను నేను, నన్ను ఎందుకు అభిషేకించడం లేదు? నాకు ఎందుకు నువ్వు వరాలు ఇవ్వడం లేదు? ఎందుకు నన్ను ఎన్నుకోవడం లేదు? చూడండి, కన్యక అనే ఆ వర్జిన్ అనే దాని కన్యకకు నిర్వచనం ఏంటంటే ప్యూరిటీ. ప్యూర్ ఏంటమ్మా? ప్యూరిటీ అంటే పవిత్రం. మరియా పవిత్రంగా ఉంది కాబట్టి దేవుడు చూచాడు. అర్థమైందమ్మా? మరియా పవిత్రంగా తన్ను తాను పెట్టుకుంది కాబట్టి దేవుడు చూచాడు. పవిత్రత అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యం. ఏంటమ్మా? ప్యూరిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హై స్టాండర్డ్స్ అన్నమాట. దానికి మించింది లేదు. ఏంటమ్మా? ప్యూరిటీ. Those who are pure in heart shall see the face of God అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. హృదయం శుద్ధిలో గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తను శుద్ధి గల, బికాస్ షీ ఇస్ ప్యూర్, పవిత్రత గలది కాబట్టి యెహోవా తను ఎన్నుకున్నాడు. ఉట్టిగానే దేవుడు ఎవరు ఎన్నుకోడు? ఉట్టిగానే ఎవరు ఎన్నుకో? నాకు తలంత ఉంది కదా, నేను దేవుడి సంఘంలో సేవ చేస్తా అంటే సేవ చేయగలను, కానీ అభిషేకం ఉంటుంది. వాయిద్యాలు వాయించగలను, కానీ సౌండ్ మాత్రం వస్తుంది, కానీ ప్రజలు రక్షింపబడదు. ఎందుకు? యు గాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ టుడే? మనం దేవుని సేవ చేయొచ్చు, దేవుని సంఘంలోకి వచ్చి మనం పాటలు పాడచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, ఏ పనైనా చేయొచ్చు. దేవుని కొరకు మనం స్వార్థ కూడా చెప్పచ్చు. పవిత్రత లేకుండా కూడా ఇవన్నీ చేయొచ్చు. కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు నాతో ఉన్నారా? దేవుడు ఆ పవిత్రతను చూచి దేవదూతను పంపాడు. మీకు అర్థమవుతుందమ్మా? ఆ మరియను చూసి అది సో ప్యూర్, తను తాను మలినం పరచుకోలేదే ఇతర స్త్రీలాగా తన కన్యకాన్ని కోల్పోలేదే, పెళ్లి కాకముందే వివాహితర సంబంధములు లేదే. ఇవన్నీ దేవుడికి లెక్కల్లోకి తీసుకుంటూ, సో భార్యగా కూడా నీ కుటుంబంలో దేవుడు అభిషేకము, నీ కుటుంబంలో నీ జీవితంలో అంటే భార్య ఒక పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మరియని ఎలాగైతే ఎన్నుకొని తన అభిషేకాన్ని పంపించాడో, నీ జీవితంలో కూడా అభిషేకాన్ని పంపించి నిన్ను వాడుకోవాలంటే నువ్వు ప్రశ్నించుకోవాలి, నేను పవిత్రంగా ఉంటున్నానా? మీకు అర్థమవుతుంది. అండ్ స్త్రీలనే కాదు, ఈవెన్ మెన్, పురుషులు కూడా నేను పవిత్రంగా ఉంటున్నాను. ఎందుకంటే దేవుని అభిషేకం అంటే మాటలు కాదు, దేవుని అభిషేకం ఆ మాటలు కాదు, అది ఎంత శ్రేష్టమైనదో అంత భయంకరమైనది. రైట్? ఇట్ విల్ కిల్. మీరు పాత నిబంధనలు చూస్తే యాజకులు తప్ప వేరొకరు దేవుని గుడారంలోకి వెళ్ళడానికి వీలదు, వెళ్ళిన వారు నిత్యముగా చచ్చేది. అందుకే వేరొక ధూపము వేసిన అహరోను కుమారులు ఏమైనా నాదాబు అబీహులు చనిపోయారు. రైట్? మీకు అర్థమవుతుంది. అందుకే అభిషేకము ఎంత శ్రేష్టమైనదో, మనల్ని ఎంత అభివృద్ధిలోకి తెస్తుందో అంత భయంకరమైనది. మన లైఫ్ ప్యూర్ గా లేకపోతే. యు అండర్స్టాండ్? ఇన్ దిస్ సీజన్ ఆఫ్ క్రిస్మస్ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నన్ను పవిత్రునిగా చేయడానికి. హి వాంట్స్ టు మేక్ మీ ప్యూర్. సో నా కుటుంబం కట్టబడి అభిషేకంలో ఉండాలి. స్త్రీగా నేను పవిత్రంగా ఉంటున్నాను. ఒక భార్యగా నా కుటుంబాన్ని పవిత్రతలో కడుతున్నాను. భార్య యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. కన్యక అయిన మరియా చాలా వయసులో చిన్న ఏమంటారు, షీజ్ లైక్ టీనేజ్ ఉమెన్, 16 years, మేబీ 17 years, 16-17 ఏళ్ళు వయసులో. తనకి ఎవరు బోధించారు పవిత్రంగా ఉండాలి? ఏమి రాయబడలేదు. తన తల్లిదండ్రులు బోధించారు, తెలియదు. సమాజ మందిరానికి వెళ్ళదా? తెలియదు, రాయబడి లేదు. తను ఎలాగ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చింది? మన సంఘానికి వెళ్తున్నా పవిత్రతను కాపాడుకోలేదు, ప్రార్థనలు చేసి పవిత్రంగా ఉండలేదు. వీఆర్ గోయింగ్ టు చర్చ్, వీఆర్ సింగింగ్ సాంగ్, yet always we fall in the sin. ఆల్వేస్, ప్రతిరోజు మనం పాపం, ప్రతిరోజు మన జీవితాలను మలినం చేసుకుంటాం. మన సమాజ మందిరానికి వెళ్ళేదా లేదో నాకు తెలియదు, తల్లిదండ్రులు బోధించేవారో లేదు, ఇక్కడ రాయబడలేదు. కానీ కన్యక అయిన
కన్య కంటే పవిత్ర పవిత్ర వెలిగిన వర్జిన్ ఉమెన్, వర్జిన్ ఉమెన్, ప్యూర్ ఉమెన్, పవిత్రత కలిగిన స్త్రీ, వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరినమ్మా? పవిత్రంగా. దేవుడు పిలుపు అంటే మాటలు కాదు, ఏదో ఒక రోజు వచ్చేసి దేవా నన్ను వాడుకో కాదు. దేవుడు ఏమో జోకర్, ఈజీ జోకర్, వాట్స్ టు యూజ్ యూ. ఈ నిద్రలేసి వచ్చి కొట్టేస్తా పైచమంటే జోకర్. షేమ్ ఆన్ us. 9 గంటలకు సర్వీస్ అయితే 8:48కి లేస్తారు చాలా మంది. నేను కొంచెం కఠినంగా ఉంటాను, నాకు ఇలాగా ఉంటుంది వాక్యం మిమ్మల్ని ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివైడింగ్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ వర్డ్. మిమ్మల్ని మీ హృదయాలు నొప్పించబోతే అది వాక్యమే కాదు, అది ప్రసంగం మాత్రం. నేనేం చెప్తున్నాను, మీరు దేవుడు సేవించకుండా ఉండడం మంచిది, అది నేను చెప్తాను. దేవుడిని సేవించాలంటే there should be punctuality, there should be a discipline, there should be a responsibility. ఒక బాధ్యత. పంక్చువాలిటీ అంటే సమయానికి క్రియలను కార్యాలను చేయడం, బాధ్యత, పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కావాలి. ఎలా పట్టాలి మన చేతి. ఒకరోజు చాలా ఊపిలో ఉంటాం మనం, ఈరోజు చేసేస్తాను నేను, ఈరోజు ఏదైనా చేసేస్తా అని చెప్పేసి ఎవరు రాకపోతే అన్నొచ్చి చీరలు వేసేస్తాం, కార్పెట్లు వేసేస్తాం, అది తుడిచేస్తాం, ఇది తుడిచేస్తాం. సర్వీస్ 9 గంటలకైతే 6ంటికి వచ్చేస్తారు చాలా. మరొకసారి లే కనిపించదు. వేర్ ఇస్ సుదీప్? లేదు. వేర్ ఇస్ బాబీ? లేదు డాక్టర్. వేర్ ఇస్ సని? ఏమైంది? పోయిన వారం 6ంటికి వచ్చారు, ఏమైంది? దేవుడితో అంత నువ్వు ఎవరితోటైనా ఆడ, విరాట్ కోహ్లీతో ఆడు, సచిన్ టెండూల్కర్ తో, ఎవరితో ఆడు, నా యెహోవా దేవుడితో ఆటలేదు. ఇంకా ఎంత ప్రేమ కలిగిన వాడంటే అంత భయంకరమైన. నేను చెప్పేది ఏంటంటే, మరి తన పవిత్రతను కాపాడుతుంది కనుక యెహోవా చూసి తన దేవతన ఇది సరైన స్త్రీ, ఈమె సరైన, నేను రావడానికి ఈమె గర్భం సరైనది. ఎందుకంటే ఈమె తన గర్భాన్ని పాడుకుంది మలినం చేసుకోకుండా. నీ ఎటువంటి స్నేహాల్లో వెళ్తున్నావు, ఎటువంటి స్త్రీలతోటి నువ్వు సహవాసం చేస్తున్నావు, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు సహవాసం చేసే స్త్రీలు కూడా నేను అపవిత్రం చేసే వారికి ఉంటారు. వాళ్ళ చెవుల్లో అంటే చెప్తాను, చూసావా ఆయన ఏమన్నాడు తెలుసా, ఈయన ఏమన్నా తెలుసా అని, నీ చెవులను తప్పు చేస్తాను. నీ చెవుల్లో నుంచి ఆ మాటలు ఎక్కడికంటే నీ హృదయంలోకి, నీ హృదయాన్ని మలినపరుస్తాయి ఆ మాటలు. కాబట్టి నువ్వు ఏ స్త్రీలతో ఉంటున్నావో కూడా చూసుకోవడం నీ బాధ్యత. ఏమైనా సేమ్ విత్ హూమ్ యూఆర్ స్పెండింగ్ టైం విత్. పురుషులుగా నువ్వు ఎవరితో ఉంటున్నావు, కాలేజ్లో, నీ ఉద్యోగ ప్లేస్ లో, నీ వర్క్ ప్లేస్ లో నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు, ఎవరి మాటలు నువ్వు వింటున్నావు. ప్రతి ఒక్క మాట బాగు చేయడానికి, చెడపడానికి కూడా శక్తి గలదు. The words have a power to spoil you or to build you. నిన్ను కట్టడానికి శక్తి ఉంటుంది మాటల్లో, పడద్రోయడానికి కూడా శక్తి ఉంటుంది. కాబట్టి నువ్వు నీ పవిత్రతను కాదు. ఆ రోజు యెహోవా ఆ మరియను చూసి, ఇది సరైన స్థలము నేను ఉండడానికి. జేమ్స్ చెప్పే ఉంటాడు కదా, యెహోవా మరియా సరైన స్త్రీ, తన గర్భము సరైన స్థలం అని రావడానికి. ఎందుకంటే కాపాడుకుంది తను ఏం చేసినామా, కాపాడుకుంది. ఏం చేసింది బేట? తన పవిత్రతను, ఈ పవిత్రతను కాపాడుకో. ప్రార్థన చేస్తావా? ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ ప్యూరిటీ అండ్ రైచియస్నెస్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ యొక్క పవిత్రతను కాపాడుకునే నీ బాధ్యత. పవిత్రతను కాపాడుకున్న వారిని దేవుడు ఉపయోగించు. హల్లెలూయా. అది మరి ఉదయకాల సమయంలో ఒకసారి ఒక ప్రశ్న వేసు, నీ పవిత్రతను కాపాడుకుంటా. నువ్వు ఎన్నుకోబడ్డ స్త్రీగా ఉండాలన్నా, ఎన్నుకోబడ్డ ఒక దైవజనుడుగా ఉండాలన్నా, నీ పవిత్రతను కాపాడుకుంటావా? ఏ దేవుడు ఉట్టిగా దీవిస్తాడా? ఉట్టిగా ఆకాశం నుంచి డబ్బులు కురిపిస్తాడా? ఉట్టిగా బంగారు ఏమైనా ఇస్తాడా?
చూస్తాడన్న దేవుడు మనం చేసే ప్రతి పని చూస్తాడు. మీరు అనుకుంటారు ఏ మనుషుడు చూడరు, గోడలు మిమ్మల్ని చూస్తుంది, గోడలు సాక్ష్యం పలుకుతాయి దేవుడికి, భూమి మిమ్మల్ని చూస్తుంది, భూమి సాక్ష్యం పలుకుతుంది దేవుడు మీకు, గాలి వింటుంది మీరు మాట్లాడే గాలి కూడా సాక్ష్యం పలుకుతుంది. హల్లెలూయా. నీ పవిత్రతను కాపాడు, దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డ హల్లెలూయా చెప్పాలి. 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాల నీకు శుభం. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందామో ఒకసారి చూసుకుందాం. 28, రిజాయిస్ హైలీ ఫేవర్డ్ వన్. దయాప్రాప్తురాల అని చెప్పండి. దయాప్రాప్తురాల అని చెప్పండి. చెప్పండి. వెరీ గుడ్. ఫేవర్డ్ వన్, దయాప్రాప్తులు, దయ పొందింది. మరి ఇక్కడ నాకు ప్రశ్న ఏంటంటే, మరి అంత ఆశీర్వాదం పొందింది, దయ పొందింది, మరి ఎందుకు కష్టాలు పాలైంది? మరి ఎందుకు తనని విడిచిపెట్టారు అందరూ? ఎందుకు తన ఐగుప్తు దేశానికి పరిగెత్తుకు వెళ్ళిపోయింది? ఎందుకు అందరి నుంచి తప్పించుకొని, అందరి నుంచి తన గర్భాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతూ తను కాపాడుకోవడానికి భయంతో పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది. షీ రిసీవ్డ్ అ బ్లెస్సింగ్, రైట్? తను ఆశీర్వాదం పొందింది, దయను పొందింది. కానీ ఎందుకు తను చిన్నలు విడిచిపెట్టారు? యోసేపు కూడా విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు, రైట్? యోసేపు కూడా విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. తన కుమారుని చంపడానికి చూస్తుండగా హేరోదు ఐగుప్తు దేశానికి కూడా పారిపోవడం జరిగింది. దయ ఉంది, మరి ఎందుకు పారిపోతుంది? ఆశీర్వాదం ఉంది, కానీ ఎందుకు తన ఏమంటారు జీవితంలో డిప్రెషన్, ఒంటరితనాన్ని చూస్తుంది? ఐ డోంట్ నో వాట్ వి కాల్ డిప్రెషన్. ఎందుకు దయ ఉన్నా, ఆశీర్వాదం ఉన్నా ఎందుకు పరిగెత్తడం మొదలుపెట్టు? దయ ఉంటే నేను ఆశీర్వాదం పొందాలి కదా, నేను హెచ్చైన స్థితిలో ఉండాలి కదా, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి కదా. దయ ఉంది, మరి ఇక్కడ దయ పొందిన మరియ విడిచబడిన స్త్రీగా ఉంటుంది, పరిగెత్తుతున్న స్త్రీగా ఉంటుంది. ఏంటి ఈ కాంట్రడిక్షన్స్? ఏంటి గమనించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించినంత మాత్రాన నువ్వు హెచ్చింపైన స్థితిలో ఉంటావని కాదు. నీకు శ్రమలు ఉన్నాయంటే అది సైన్ యు ఆర్ బ్లెస్డ్. అది సూచన ఏంటి? నువ్వు ఆశీర్వదించబడ్డ వ్యక్తి. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ట్రిబులేషన్, నువ్వు కష్టాలను పొందుతున్నావు అంటే అది సూచన నీకు దేవుడు దయ నీ మీద ఉన్నా. నువ్వు పరిగెత్తుతున్నావు, చిన్నులు నేను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికంటే అక్కడ పరిగెత్తున్నావు, నీ గమ్యం ఎరగక నువ్వు అసలు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నావు. దేవా, నా జీవితం ఏంటి? నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, కానీ నా జీవితంలో ఏది జరగట్లేదు. ఎన్ని ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్స్ చూస్తున్నా. భయపడక, అది సూచన నీ పైన దేవుని దయ ఉంది. సే ఐఎమ్ ఫేవర్డ్ అని చెప్పండి. నేను దయ పొందిన వ్యక్తిని అని చెప్పండి. దేవుని దయను మీరు చూసే వాటితోటి పోల్చకండి. ఎప్పుడు పోల్చకండి. దేవుని దయ కార్లు ఇవ్వదు, దేవుని దయ బంగ్లాలు ఇవ్వదు. దేవుని దయ ఎలాంటిదంటే మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కంటే ఉన్నతమైనది. ఒక్కొక్కసారి మనం అనుకుంటావు, దేవా నీ జీవితంలో అనుకుంటూ నా బ్యాంక్ అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఉంటే నేను దయ పొందిన వాడిని, ఆశీర్వదించబడ్డవాడిని కాదు. నాకు మంచి జీతం ఉన్న ఉద్యోగం వస్తే నేను ఆశీర్వదించబడే వాడిని, దయ పొందిన వ్యక్తిని అనుకుంటాను కాదు. నాకు మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఆశీర్వదించబడే వాడిని, దయ పొందిన వాడిని అనుకోవచ్చు కాదు. నీ చుట్టూ జరిగే విషయాలను బట్టి దేవుని దయను లెక్క కట్టకూడదు. యోసేపుని విరక్కొట్టి కొట్టి గుంటలో పారేసి దేవుని దయ ఏమైనా తన మీద, దేవుని ఆశీర్వాదమే. దేవుని ఆశీర్వాదం ఉంటే తనను కాపాడాలి కదా, కానీ నా స్థితిలో వచ్చకూడదు. జాగ్రత్తగా నువ్వు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నావు. యువతకాల సమయం ఆయనను నువ్వు ఆశీర్వాదం పొందిన వ్యక్తి, ఆయనను నువ్వు దయ పొందిన వ్యక్తి. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి దేవుని దయ నీ జీవితంలో లేదని నువ్వు తీర్మానం చేసుకో.
నేను పొందుతున్న సమస్యను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అనే మాట నీ నోట్ల నుంచి రానేమో. వీడు శపించబడ్డ వ్యక్తి ఏది ప్రయత్నం చేసినా వీడు ఫెయిల్ అవుతున్నాడు, ఏది ప్రయత్నం చేసినా వీళ్ళు పిల్లలు మానట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా వీడి యొక్క కుటుంబం బాగోట్లేదు అని జనులు అంటారా? భయపడకు, నిరుత్సాహం. దేవుని దయ నేను విడిచిపెట్టలేదు. ఏమైనా దేవుని దయ నేను విడిచిపెట్టలేదు. కాబట్టి మనుషులు చెప్పే మాటలను విని దేవుని నువ్వు పోల్చకూడదు. యు గెటింగ్ మై పాయింట్? డోంట్ మనుషుల మాట విని దేవుని నువ్వు పోల్చకూడదు. యు గెటింగ్ ఇట్? దేవుడు నీపై ఆశీర్వాదం ఇచ్చాడు అంతే. నువ్వు ఎన్ని ఎదుర్కొన్నా ఆశీర్వాదాన్ని అటు మార్చలేరు జనం. నీకు అర్థమవుతున్నావు? జాగ్రత్త గమనించండి. అనేక మంది కూడా తన జీవితంలో అన్ని ఇటువంటి నెగటివ్ సిచ్యువేషన్స్ చూస్తుంది. కూడా తను వివాహం చేసుకోవడానికి సిద్ధమైన భర్త కూడా వదిలిపెట్టడానికి సిద్ధమవుతుంది. ఆ సమాజము కూడా నోరెత్తి మాట్లాడుతుంది. పిల్లలు కూడా ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా మాట్లాడుతుంది సమాజం, ఎన్ని సమస్యలు. దానికి పైగా తన గర్భంలో ఉన్న పిల్లల్ని చంపడానికి వెనకాల వస్తుంది. ఏంటి ఎన్ని పరిస్థితులు. దేవా నువ్వే చెప్పావు కదా నన్ను ఆశీర్వదిస్తామని, దేవా నువ్వే చెప్పావు కదా నన్ను వాడుకుంటామని, దేవా నువ్వే చెప్పావు కదా నన్ను హెచ్చిస్తామని, దేవా నువ్వే చెప్పావు కదా నాకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్తిల్లదని నువ్వే చెప్పావు కదా, నేను హెచ్చైన స్థలంగా ఉంచుతాను తప్ప తోకగా ఉంచానని నువ్వే చెప్పావు కదా, నేను వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతాను, బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడతాను నువ్వే చెప్పావు కదా. ఏంటి ఏంటి వ్యత్యాసం ఏంటి నా జీవితం? ఏంటి వ్యత్యాసాలు? దిస్ ఈజ్ లైఫ్. ఇదే జీవితం, దేవుడు ఇచ్చిన జీవితం ఇది. ఫ్యాంటసీస్ కి పోయి మోసపోకండి. ఫ్యాంటసీస్ అంటే ఐ డోంట్ నో వాట్. ఊహా జీవితంలో ఉండకండి. దేవుడు నమ్ముకుంటే జీవితం అంతా బాగా అవ్వదు. ఇంకా క్షీణంలోకి నువ్వు దిగజారుతావు, ఇంకా క్షీణించిపోతుంది జీవితం. దేవుడు నమ్ముకుంటా. ఇది నిజమైన జీవితం. ఎవరు చెప్పారు దేవుడు నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతావు అని నెక్స్ట్ డే ఎవరు చెప్పారు? అప్పుడు తొక్కుతాడు, నలుపుతాడు, ఎరగదీస్తాడు, ఆట తీస్తాడు. I don't know which God do you serve, but I serve my God, Jesus Christ. He will crush you under his feet. He will crush you. బాగా నలిపి చేస్తాడు. ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఉంటుంది, అలా నలుపుతాడు. ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తాడు తెలుసా? మనుషుల వైపు చూడాలనుకుంటున్నావు, ఏదైనా ఫీజు ఇస్తే కట్టుకోవడానికి, ఆయన మీద ఆధారపడేలాగా చేస్తాడండి. మనుషులను విడిచి ఆ స్థితికి తీసుకొస్తాడు. ఆయనను మాత్రమే సేవించే స్థితికి తీసుకొస్తాడు. కేవలం ఆయన మీద ఆధారపడే స్థితిలోకి నిన్ను తీసుకొస్తాడు. అది అలా చేస్తాడు. ఎందుకంటే ఆయన జెలస్ గాడ్, రోషమగ్లిన, ఆయనను తప్ప వేరొకరిని పూజించకూడదు అని అనుకుంటారు. దేవుడు నా మీదనే ఆధారపడాలి నా బిడ్డ అని అనుకుంటారు. I don't know which God you serve. ఎవరు చెప్పారు మరి మీకు? నాకు తెలియదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే అంత సాఫీగా ఉంటాడు. ఉండదు, అంత సాఫీగా ఉండదు, అంత సాఫీ. కానీ నీకు నిరీక్షణ ఉంటుంది. ఖచ్చితంగా ఒక దినమున దేవుడిని ఆ లోయల నుంచి యోసేపుని హెచ్చించినట్టు నిన్ను హెచ్చిస్తాడు. ఆ మరియని ఐగుప్తు నుంచి పిలిచినట్టు మరలా నిన్ను నీ యొక్క అంధకారం నుంచి నిన్ను పిలుస్తాడు, లేవెత్తుతాడు ఉన్నతమైన స్థితిలో. నీకు అర్థమవుతుందా? నీ పవిత్రతను కాపాడు. నీ మీద ఆశీర్వాదం ఉంది కదా, నీ చుట్టూ ఉన్న దాన్ని బట్టి దాన్ని పోల్చు. దేవుని ఆశీర్వాదం వేరేలా పనిచేస్తుంది. దేవుని ఆశీర్వాదము వేరేలాగా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా నా అకౌంట్లో డబ్బులు ఉంటేనే నేను ఆశీర్వాదం పొందిన వాడిని, రైట్, నాకు మంచి ర్యాంక్ వస్తే నేను దేవుని ఆశీర్వాదం పొందిన వాడిని, అలా అంచనాలు వేసుకోకూడదు. నువ్వు ఫెయిల్ అయినా నువ్వు దేవుని కుమారుడు, నువ్వు తప్పిపోయినా నువ్వు దేవుని కుమారుడు, నువ్వు కష్టాల్లో ఉన్నా దేవుని కుమార్తె. యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మత్తయి సువార్త మొదటి అధ్యాయం, చాలా జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఏదైనా నేర్చుకుంటున్నారమ్మా?
నేర్చుకుంటున్నట్లయితే ఆమెనని చెప్పాడు. హల్లెలూయా. మొదటి అధ్యాయం 18 వచనం. సారీ 19. ఆ నీతిమంతుడై ఆ నీతిమంతుడై ఉండి ఆ ఆమెను అవమానపరచునట్లక ఉమ్, రహస్యముగా ఉమ్. ఆమెను విడనాడ ఉద్దేశించేది. అక్కడ ఒకసారి మళ్ళీ చదవండి. ఆయన భర్తని యోసేపు భర్త అయిన యోసేపు ఉమ్, నీతిమంతుడై ఉండి నీతిమంతుడై ఉంది. చాలు. ఇక్కడ గమనించారా, మీకు ఒకటి అర్థమవుతుందా? యోసేపు మరియల్ని ఎందుకు దేవుడే ఆమె కన్య పవిత్రతను కాపాడు. ఈయన ఎవరు చెప్పారు? మనుషులు చెప్పారా యోసేపు నీతిమంతుడు? అర్థమవుతుంది దేవుడు ఎందుకు అనుకున్నాడు యోసేపు మరి. Do you understand? So why God chose Joseph and Mary? Did you understand? ఎందుకు అనుకున్నాడు? నీతి మంతుడుగా బతికాడు పురుషుడు. నీతి మంతుడుగా బతకాలి. ఒక పురుషుడు నీతి మంతుడుగా బతకాలి. కృపను వాడుకోకుండా ఏంటి కుప్ప ఉంది కదా దేవా, ఈరోజు నేను పాపం చేస్తానులే, రేపు వచ్చి నీ సంఘంలో నేను ఒప్పుకుంటే సరైపోతుంది. సరి చేస్తాడు, కానీ నువ్వు అలాగనే ఉంటావు నీ జీవితం. ఎప్పటికీ నువ్వు పురుషుడుగా మారు, ఇంకా చిన్న పిల్లవాడిలాగానే ఉంటాడు. పురుషుడు నీతిమంతుడుగా మారాలి, నీతి మంతుడుగా జీవించాలి. అది పురుషుని యొక్క క్యారెక్టర్. రైట్. పురుషుని యొక్క ముఖ్య ప్రవర్తన ఏంటంటే నీతిమంతుడుగా బ్రతకాలి. నీతిమంతిగా నువ్వు దాన్ని బట్టే నువ్వు పురుషుడువా పిల్లోడువా అని ఎంచుతావు. అర్థమవుతుంది? నీతిని నువ్వు కాదు. నీ ఫ్రెండ్స్ ఒకలా జీవిస్తున్నారట, నువ్వు నీతితో జీవించు. నువ్వు చేసే పని స్థలంలో అందరూ ఒకలాగా జీవిస్తున్నావు, కానీ నీతిమంతుడుగా నువ్వు జీవించావు. నీకు నీ స్నేహితులకి నీ పని వారికి భాగస్వాములకి వ్యత్యాసం ఉండాలి. అది యోసేపు కాపాడు. ఎవరంటే యోసేపు నీతిమంతుడు. అర్థమవుతున్నా? నీతిమంతుడు. మరి నిన్ను నీతిమంతుడుగా ఎవరు పిలుస్తుంది? నీ తండ్రి పిలుస్తున్నాడా నీతిమంతుడు? నీ తల్లి పిలుస్తుందా? నీ స్నేహితులు పిలవగలుగుతున్నారా నేను నీతిమంతుడు, పవిత్ర స్త్రీ అని పిలవగలుగుతున్నా? జేమ్స్, అది కాలింగ్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్? లేదా ఒకటి మాటకారిగా పిలుస్తున్నారా? ఆవిడ పెద్ద మాటకారు బాబు. ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఇంకోలా ఉంటాడు. వీడు చెప్తాడు కానీ వీడే చెయ్యడు అని చెప్తున్నారా? బాబీ, యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్. ఎలా జీవిస్తున్నావు నీ జీవితాన్ని? యేసుక్రీస్తు తుట్టిగా రాలే మరియా జీవితంలో, యోసేపు జీవితం. ఇవన్నీ చూస్తాడమ్మా యెహోవా, ఇవన్నీ చూస్తాడు దేవుడు. ఇవి చాలా మనం అనుకుంటాం చిన్న చిన్న, కానీ ఇవే పెద్ద ముఖ్యమైన. ఇవి చాలా మంది బోధించారు. ఇవి చాలా ప్రాముఖ్యం. ఇవి యెహోవా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలా జీవిస్తున్నాడు, ఎలా జీవిస్తుంది.